కొడుపుందు బుల్లి కొడుపుందు హాయ్ సే హాయ్ హాయ్ చెప్పమ్మా హలో హలో ఊరికి ఏడుస్తున్నావు కదా అట్ట మానేస్తాడని వాళ్ళకి తెలుసులే నా తెలీదా ఏంటి అటు రుద్దితే ఎంత నొప్పిగా ఉంటుందో కావాలని చేస్తున్నావు కదా స్నానం వద్దు నల్లుగొద్దు అని చేస్తున్నావు కదా పాలు తాగావా తాగావు హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక నేనైతే ప్రస్తుతం లండన్లో ఉన్నాను కదా, మన యష్ బంగారంతో ఆడుకుంటూ. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన యష్ బంగారంతో కాసేపు షికారు. ఇంక యష్ కూడా అప్పుడే 2 నెలలు నిండి 3వ నెల రాబోతుంది మరో 2 రోజుల్లో. ఆ రోజు గుర్తుగా ఏదైనా సెలబ్రేట్ చేస్తుందంట మౌని. ఫస్ట్ నెల కూడా అలాగే చేసుకుంది. దానికోసమని చిన్న షాపింగ్ పని కూడా ఉంది. షాపింగ్ పని అయిపోయిన తర్వాత కాసేపు పార్క్ తీసుకువెళ్తుందంట. ఆ పార్క్ కూడా ఎలా ఉంటుందో ఏంటో మీరు కూడా చూసేయండి. మరిక వాకింగ్ టైం అయింది. ఎటో తిప్పుకొస్తుంది నిన్ను నన్నుదా. ఒక 3-4 షాపులు తిప్పుద్ది, ఒక పార్క్ చూపిస్తుంది. దాని వెళ్దాం. ఈరోజు యష్ వేసుకునే డ్రెస్ అయితే చాలా బాగుంది కదా. ఇంక ఫస్ట్ టైం అనుకుంటా జీన్స్ వేసుకున్నాడు. ఇంకా అదే మీకు కూడా చూపిద్దామని ఇక్కడ చూపిస్తున్నాను. ప్యాంట్ వేసుకున్నాడు. యష్ బంగారు. ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. ఇంక ఏంటో కదా, ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి రోజులు అనేవి అసలు ఎలా గడిచిపోతాయో తెలియకుండా గడిచిపోతాయి. అప్పుడే 2 నెలలు నిండిపోయాయా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మౌని వాళ్ళకి దగ్గరలోనే సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇంకా అక్కడైతే అన్నీ దొరుకుతాయి. ఇంకా ముందైతే అక్కడికే వెళ్తున్నాము. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఈ సూపర్ మార్కెట్ అసలు ఎంత దగ్గరగా ఉంటుందో, పట్టుమని 10 నిమిషాల టైం కూడా పట్టదు. మౌని అయితే ఒక్కొక్కసారి పొద్దుటి పూట కనీసం పెరుగు లాంటిది లేకపోయినా కూడా గబుక్కున వచ్చేసి తెచ్చేస్తుంది పండు వర్క్ చేసుకుంటుంటే. సూపర్ మార్కెట్లోకి వచ్చాము. మౌని ఫ్లవర్స్ తీసుకుంటుందంట, చూస్తుంది. ఇవాళ అయిపోయినాయి ఏమో మౌని, ఎక్కువ అనిపించట్లే కదా ఖాళీలు అయ్యాము. ఇక్కడ ఫ్లవర్స్ మాత్రం భలే బాగుంటాయి. అంటే ఫ్లవర్స్ ఎక్కడైనా బాగుంటాయి అనుకోండి, అందులో ఆ ఫ్లవర్స్లో వాటర్లో ఏదో వేయటానికి ఇస్తారనమాట. ఇచ్చిన పౌడర్ లాగా ఉంటుంది, అది వాటర్లో వేసి ఫ్లవర్స్ పెడితే మొన్న శుక్రవారం చేసుకోవటానికి నేను మౌని ఫ్లవర్స్ తీసుకుంది కదా, ఆ ఫ్లవర్స్ అయితే అసలుకు ఇప్పటికి కూడా అలాగే ఫ్రెష్గా ఉన్నాయి. అందులో గాజు బౌల్లో పెట్టి అది వేసి వాటర్ పోసేసి ఫ్లవర్స్ పెట్టాం. అసలు ఏమైనా వడబడ్డట్లు లేవు. అది అయిపోయి కూడా దాదాపుగా ఒక 10 రోజులు అవుతుంది. పువ్వు ఇప్పుడు ఇచ్చిన పువ్వులాగే ఉంది అచ్చంగా. దేవుడికా నువ్వు చేస్తావా? ఏదైనా బాగానే ఉంటుంది. లేకపోతే ఇది తీసుకుపోయి వెళ్ళు ఎక్కువ ఉన్నాయా? అదేలే, సర్లే అది తీసుకో. అయితే ఇది వంకాయ బాగానే ఉన్నాయి, తీసుకో. ఏదైనా తీసుకో సరే. యువతలదే బాగుంది. లిక్విడ్ వేసి అలా పెడతారంట. పూలు మాత్రం అసలు భలే అట్లానే ఉన్నాయి ఫ్రెష్గా. ఫస్ట్ తీసుకున్నది కాకుండా ఇది తీసుకుంది. ఇది ఇంకా బాగుంది, అన్ని పూలు పనికొస్తాయని చెప్పి. బొమ్మలు అయితే మాత్రం భలే ఉన్నాయి. అసలు ఇంట్లో షోకి పెట్టుకునేవి, షోకి కానీ గార్డెన్లో కానీ అలా పెట్టుకుంటారు. అంతే అంతే బాగుంది. ఇంక ఇక్కడ బర్త్డే పార్టీ లాంటివి చేసుకోవటానికి ఏమేం కావాలో అవన్నీ కూడా దొరుకుతాయి. బానే ఉంది. అది కూడా మెరుపులు ఉంటాయి. క్యాండిల్ కి మెరుపులు.
ఏం ఉండదు, మామూలుగా పైన అట్లనే ఉంటుంది. అదే దీనికి ఎట్లా మెరుపులు ఉంటాయా? గ్లిటర్ క్యాండిల్, గ్లిటర్ నెంబర్ క్యాండిల్ అని ఇదిగో సగం బహుశా ఇదిగో ఇక్కడ వేసాడు చూడు. అదే సగం ఏది బాగుంది అట్లా చూడటానికి అదే బాగుంది. మరి నీకు ఇష్టమైంది తీసుకో. నా తెలియదు ఎట్లుండేది, నువ్వు చూసుంటావు. కప్ కేక్ కదా, చిన్న కేకే కదా, ఇంత పెద్దది వేస్ట్ అంటే బాగోదు. తీసుకో. ఇంక ఇక్కడ మీకు చూస్తుంటే సిల్వర్ కలర్ ప్లేట్స్ అవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా డెకర్కి సంబంధించినవి. అంటే మన దగ్గర సీమంతము కొన్ని ఫంక్షన్స్లో వండింపటానికి కానీ లేదా ఎదురుగా డెకర్కి కానీ పెడుతూ ఉంటారు కదా, ఇంకా వాటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వేటికి వాడతారు అంటే రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వటానికి, అలాగే బర్త్డేలప్పుడు వీళ్ళు కూడా డెకర్ కోసం కూడా వాడుతూ ఉంటారంట. అదే మౌని చెప్తుంది. ఇంకా వెరైటీస్ అయితే మాత్రం భలే ఉన్నాయి రకరకాలుగా చూడటానికి. ఆల్రెడీ వన్ ఉంది ఇంట్లో చూసాగా. అట్లాంటిది అదే వేరే వస్తావా మరి? వేరే అక్కడ ఉన్నాయిలే, ఇంకా ఉన్నాయి. సరే కేక్స్ అదే కప్ కేక్స్ చూసేసి సరే పదా. మౌనికి 2 నెంబర్ బెలూన్ కావాలంట, అది మాత్రం ఇక్కడ దొరకలేదు. ఇంకా క్యాండిల్ ఒక్కటి దొరికింది. ఇంకా కేక్ చూద్దామని కేక్ సెక్షన్కి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ చూడండి గాజు సామాన్లు ఎన్ని కనిపిస్తున్నాయో. ఈ సెక్షన్ వచ్చేసి అన్నీ కూడా గాజు సామాన్లు, అలాగే పింగాణికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. ఇంకా సూపర్ మార్కెట్లో భలే ఉంటాయి కదా, ఏ సెక్షన్కి ఆ సెక్షనే విడిగా. ఇందాక చూసారు కదా బర్త్డే డెకర్కి సంబంధించినవన్నీ కూడా ఒక సెక్షన్లో ఉన్నాయి. ఎన్ని కేక్లు అంట. కేక్ తీసుకోవటానికి వచ్చింది, చిన్నది కప్ కేక్ తీసుకోండి అంటే మొన్న నాకు వచ్చినప్పుడు వెల్కమ్ పార్టీ కానీ కేక్ తెప్పించింది ఒక పెద్దది. అస్సలు ఇద్దరు ఆ రోజు కట్ చేసినప్పుడు తప్పితే పండు అన్ను మౌని అస్సలు తినేలేదు. నేనే కేక్ బాగుందని చెప్పి 4-5 రోజులు నేనే తిన్నా. చిన్నది కప్ కేక్ లాంటిది తీసుకుంటావా మౌని? ఇలాంటిది అదే ఎందుకు మరి పడేసుకోవటం డబ్బులు. ఫస్ట్ దానికి 7 days 1 week దానికి కూడా అదేలే పేస్ట్రీ కేక్ గానీ ఫస్ట్ దానికి చిన్న కేక్ ఒకటి అదే రౌండ్ షేప్ తీసుకెళ్ళాం. అదేలే ఫస్ట్ మంత్ కదా అని అది తినలా, మొత్తం పడేసాం, కొంచెం కూడా తినలేదు. అందుకే వేస్ట్ చేయదలుచుకోవాలి. తీసుకుంటే ఎంతవరకు తీసుకోవాలి? 4 ఇది మొత్తం ఇది తీసుకుంటే 9 తీసుకోవాలి అంతే. ఇంకా చూసారు కదా, ఇంకా బాక్స్లో ఎన్ని కేకులు ఉంటే అన్ని తీసుకోవాలంట. ఇంకా తనకి సింగిల్గా ఉన్న కేక్ అయితే సరిపోతుంది, చిన్నది కప్ కేకే కదా, ఇంకా వేరే బేకరీలో చూద్దాంలే అని చెప్పేసి బయటకు వచ్చేసాము. ఇంక ఇలా వస్తుంటే రోడ్డు మీదే చూస్తుంటే చూడండి అటుపక్క ఇటుపక్క మన దగ్గర కనుక పంట కాలువలు ఉంటాయి కదా, అలా కాలువలాగా ఉందన్నమాట. నాకు చూడటానికి చాలా బాగున్నట్టు అనిపించి ఇంకా వీడియో తీశాను. అటు ఇటు పచ్చగా గడ్డి, ఈ మధ్యలో వాటర్ తోటి చాలా అందంగా ఉంది కదా. ఇంకా ఆ వాటర్లో అయితే బాతులు అవి కూడా తిరుగుతూ ఉంటాయి. నేనైతే బాతులనే అనుకుంటున్నాను, బాతుల్లాగే అనిపిస్తాయి నాకు. కాకపోతే వీళ్ళని అడిగితే ఏమో తెలియదు అన్నారు. ఇక్కడ ఇంకొక బేకరీకి వచ్చాము. కేక్ రేపు తీసుకుంటావా? రేపు ఇంకేమన్నా మారుస్తారు కూడా. సరే బర్ఫీలు స్వీట్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇంకా నేను వచ్చినప్పుడు కూడా వెల్కమ్ కేక్ ఇంత కేక్ తీసుకున్నారు. భలే ఉంది కదా ఈ కేక్ చూడటానికి. ఇంక ఇక్కడ తనకు కావాల్సిన బెలూన్ అయితే దొరికింది. ఇంక కేక్ ఏమో రేపు తీసుకుందాంలే ఫ్రెష్గా ఉంటుందని చెప్పింది. ఇంక సరేలే అని పార్కుకు వెళ్ళాము. ఇంక ఇక్కడైతే ఏ పార్క్ చూసినా కూడా ఎంత బాగుంటుందో. అల్లుతారమ్మా, పూలు కూడా వస్తాయి. ఆల్రెడీ అదిగో మొదటి దానికి ఉంది. కొంచెం రోడ్డు బాగాలేదు. ఇంక ఇక్కడ చూడండి, మనం పార్క్ లోపలికి వెళ్తుంటే అటు ఇటు దారిలో దిమ్మెల్లాగా పెట్టేసి వాటికి తీగ గులాబీలను అల్లిచ్చి ఉంటాయి. ఇంకా సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయిందంట. ఇంకా పూర్తిగా పూస్తే భలే అందంగా ఉంటాయి కదా. గులాబీలే బాగున్నాయో చూడు. నాటు గులాబీలాగా ఉన్నాయి. అవును. ఇంకా గులాబీలు అయితే అసలు చెప్పక్కర్లేదు, ఎక్కడ చూసినా గుత్తులుగా పూసుంటాయి. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా.
ఇందాక సూపర్ మార్కెట్లో ఇవి లేవు, ఇంకా మళ్ళీ వేరే దగ్గరికి ఇందాక మీకు కేకులు చూపించా కదా, అక్కడ తీసుకుంది అనమాట. ఇది కప్ కేక్ ఏమో రేపు తీసుకుంటుందంట, ఇంకా ఫ్రెష్గా ఉంటుందిలే అని, ఎల్లుండి కదా అందుకని చెప్పి. సరే పార్క్కి వచ్చాము. ఇక్కడ చాలా బాగున్నాయి, దగ్గరలోనే ఎన్ని పార్కులు ఉన్నాయమ్మో అసలు. చాలా బాగుంది పార్క్. ఏదో ఇక్కడ చూస్తుంటే అది అడవిలోకి వచ్చినట్టుంది. ఇందులో గ్యాస్ నింపేసి ఇచ్చారు. తిరగబడింది సర్లే. సెకండ్ నెంబర్ బుజ్జి బంగారం ఏమో నిద్రపోతున్నాడు, ఇప్పుడు ఆపితే కదులుతాడు. సరే తిరుగుదామా? ఇంక ఇక్కడ చూడండి, ఏదో చామంతి పూల తోట ఉన్నట్టే ఉంది కదా. ఇవన్నీ కూడా వేసినవి ఏం కాదంట, సీజన్ రాగానే ఇలాగే వచ్చేస్తూ ఉంటాయంట. గాలి సౌండ్ చూడు ఎంత బాగుందో. అంటే మన వాళ్ళు వస్తారు. కాకపోతే ఈ చామంతి పువ్వులు మాత్రం స్మెల్ రావట్లేదు. మన దగ్గర అయితే చామంతి పువ్వులు కూడా మంచి స్మెల్ వస్తాయి కదా, కానీ ఇవి రెక్క చామంతి పువ్వులే. మనం తీసుకున్న బొకేలో కూడా ఉంటాయి అనుకుంటా, అప్పుడప్పుడు తీసుకునే బొకేల్లో ఇవి వస్తాయి. మీకు ఇందాక వచ్చేటప్పుడు చూపించాను కదా, అదేమో రోడ్డు మీద ఉంటుందన్నమాట, కాలువలాగా. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే పార్కులోనే మధ్యలో బ్రిడ్జ్ లాగుండి అటు ఇటు వాటర్ కాలువలాగా ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది అసలు. చూస్తుంటే అక్కడి నుంచి వెళ్ళబుద్దేసినట్టే ఉండదు. నాకు ఇలాంటివి చూస్తుంటే అస్సలు వీడియో తీయకుండా వదిలిపెట్టబుద్దే అవ్వదు. ఇక్కడ మౌని తీసిన మళ్ళీ నేను వీడియో తీసే చూడండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కాలువలాగా భలే ఉంది. బాతులాగే ఉంది మరి. ఇది ఏంటో మొత్తానికి నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగుంది ఇది చూస్తుంటే. అటు ఇటు గడ్డి, పువ్వుల మొక్కలు, పావురాలు, అటు ఇటు ఇట్లా ఉందన్నమాట కాలువలాగా. ఇటైతే అసలు వాటర్ పెద్దగా కనిపించట్లే. అటు ఇటు గడ్డి, మధ్యలో బాగుంది వంతెన మీద ఇట్లా. పదండి, అయిపోయింది. ఇంక ఇక్కడ పార్కులకి చాలా మంది పిల్లలతో వస్తారు. కొంతమంది ఏమో ఇక్కడ చూసారా మీరు, ఇలా పెంపుడు జంతువులతో వస్తారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇలా పెంపుడు జంతువులను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటారంట. ఇంటి నుంచి వచ్చేసి దాదాపుగా 2 గంటలు అయిపోయింది. ఇంటికి కూడా వెళ్దామని బయలుదేరిపోయాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి యష్ బంగారం 2 నెలల నుండి 3వ నెలలో అడుగు పెడుతున్న సందర్భంగా వాళ్ళమ్మ ఎలా సెలబ్రేట్ చేసింది అన్న వీడియో పోస్ట్ చేస్తాము. సరే మరి మీకు లండన్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.